హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఈ మైలా టైలర్స్ నుంచి ఫస్ట్ టైం ఫేస్ క్యామ్ వీడియో చేస్తున్నానండి. మనం ఛానల్ ఎలా స్టార్ట్ చేసాము ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఛానల్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేయడం అనేది మార్చ్ 19th రోజు అయితే 2024 మార్చ్ 19th రోజు అయితే నేను ఛానల్ క్రియేట్ చేశాను. కానీ అది క్రియేట్ చేసిన వెంబటే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. నేను వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే ఏప్రిల్ 9th 2024 ఉగాది రోజు నుంచి అయితే నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. నేను చేసిన ఫస్ట్ వీడియోకే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నాకు ఫస్ట్ డే నేను ఆఫ్టర్నూన్ అలాగా వీడియో అప్లోడ్ చేశాను. ఆ రోజు ఈవినింగ్ వరకు కొద్దిగా నాకు ఒక 100, 150 వరకు వ్యూస్ వచ్చాయి. నాకు అదే రోజు నైట్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు అప్పటి నుంచే కామెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. చాలామంది బ్రదర్ నాకు మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు, ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్పి నాకు ఆ ఫస్ట్ వీడియోతోనే నాకు కామెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. కానీ ఆ కామెంట్స్ రావడం చూసిన నుంచి నాకు కూడా కొద్దిగా బాగా అనిపించింది. నాకు కూడా ఓకే, పర్వాలేదు, మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి నేను నెక్స్ట్ డే నుంచి కూడా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. 10-12 డేస్ అవుతుందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి. కానీ ఇప్పటి వరకే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. నాకు అలాగే 4000 వాచ్ అవర్స్ కూడా రీచ్ అయింది. రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. చాలా అంటే చాలా బెటర్‌గా రెస్పాన్స్ ఉంది. అసలు నేనే అనుకోలేదు ఇంత తొందరగా, ఇంత ఫాస్ట్‌గా ఈ ఛానల్ అనేది గ్రోత్ అవుతుందని చెప్పి. కానీ మీ సపోర్ట్ వల్లనే ఈ ఛానల్ అనేది ఇంత ఫాస్ట్‌గా గ్రోత్ వచ్చింది. మీరు అడిగే సైజులను బట్టి కూడా నేను అన్ని వీడియోలు చేసి పెడతాను. అలాగే కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. కొద్దిగా టైం పడుతుందండి. కొద్దిగా మీరు అప్పుడే నన్ను కూడా తొందర పెట్టకండి. ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కొద్దిగా టైం అయితే తీసుకుంటాను. నేను అన్ని రకాల వీడియోస్ అయితే చేసి పెడతాను తప్పకుండా. కానీ మీరు కూడా కొద్దిగా నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నేను కూడా మీకు అన్ని విధాల ఇప్పుడు నేను ఎలాంటి టిప్స్ పాటిస్తాను, ఎలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఎలాంటి టిప్స్ పాటిస్తే మనకు పర్ఫెక్ట్‌గా కుదురుతుంది ఏంటి అనేది నేను అన్ని పాయింట్ టు పాయింట్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు కూడా నాకు అలాగే సపోర్ట్ చేస్తే, మీ ఆదరణ నాకు ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి నాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు ఇంతకు ముందైతే మన పీకో ఫాల్ మిషన్ ఉంటది గదా! అది ఉండేదండి. నేను స్టార్టింగ్ నుంచి నేను టైలరింగ్ నేర్చుకోవడం గూడా నేను ఆ మిషన్ నుంచే నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను రీసెంట్‌గానైతే ఇన్ని రోజులు నేను పీకో ఫాల్ మిషన్ మీదనే నేను బ్లౌజులు గూడా స్టిచ్ చేసేవాడిని. కానీ అది ఎక్కువ బ్లౌజులు కుట్టినప్పుడు ఏందంటే, మనకు కుట్టు సరిగ్గా పడకపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. అందుకని చెప్పి నాకు గూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఆ మిషన్‌తోని. అందుకని చెప్పి దాన్ని ఓన్లీ పీకో ఫాల్స్ గురించే పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను ఇది రీసెంట్‌గా ఈ మిషన్ తీసుకున్నానండి 4 మంత్స్ బ్యాకు. జాక్ ఎఫ్ఐ మిషన్ ఇది. ఇది చాలా బాగుంది. దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్‌గా ఉంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే కూడా ఇది పర్చేజ్ చేయండి. చాలా బాగుంటుంది. మీకు స్టిచ్చింగ్ కూడా చాలా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. నేను నెక్స్ట్ ఈ వీడియోస్ తీయడము, అప్‌లోడ్ చేయడం అనేది నాకెందుకంటే నేను వీడియో తీసిన తర్వాత నేను మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి. ఆ వాయిస్ అంతా కరెక్ట్‌గా వచ్చిందా లేదా? ఎందుకంటే మీకు చూడడానికి గూడా అది మంచి ఫినిషింగ్ అనేది, వీడియో క్లారిటీ, నా వాయిస్ అనేది క్లియర్‌గా ఉండాలి. ఉన్నప్పుడే మీకు గూడా అర్థమైతుంది. అది మీరు గూడా చూడగలుగుతారు. అందుకే నేను వీడియో చేసిన తర్వాత కొంచెం అప్‌లోడ్ చేయడానికి గూడా కొద్దిగా టైం పడుతుందండి. అది మీరు గూడా అర్థం జేసుకోవాలి. నేనిప్పుడు ఇవన్నీ వీడియోస్ తీయడానికి ఇప్పుడు చూడండి, ఇది వాడతానండి నేను స్టాండు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను గదా! అక్కడ పెట్టుకొని, ఇప్పుడు ఇదేనండి ఆ స్టాండు. డిజిటెక్ డీవీ ట్రైపాడ్ డీటీఆర్ 550 ఎల్‌డబ్ల్యూ మోడల్ ఇది. నేను ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే, మీకు చూడడానికి గూడా వీడియో మంచి క్వాలిటీ ఇయ్యాలి. నేను ఏదో ఒకటి చేసి పెట్టానంటే పెట్టాననేది గాకుండా, మీకు గూడా అర్థమయ్యి నా వీడియో చూసి మీరు గూడా ఎంతో కొంత నేర్చుకుంటే నాకు గూడా సంతోషంగా ఉంటది గాబట్టి, అందుకని నేను చేసే వీడియో ఏదో కొద్దిగా నీట్‌గా ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో నేను ఇవన్నీ ఈ సెటప్ అంతా ఇలా నేను తయారు చేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఓవర్ హెడ్ ట్రైపాడ్ అండి. ఇది నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నప్పుడు గానీ, నేను కటింగ్ చేస్తున్నప్పుడు గానీ, ఇది ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను. ఇక్కడ కెమెరా సెటప్ చేసుకొని, నేను ఇలా నాకు ఎలాగైతే ఈ వీడియో కావాలో దాన్ని బట్టి నేను ఇది అడ్జస్ట్ చేసుకొని వీడియో అయితే రికార్డ్ చేస్తాను. నేనిప్పుడు వాయిస్ ఇవ్వడానికి ఇప్పుడు నా వాయిస్ చూడండి, మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదండి. ఇప్పుడు నేను ఇదే మైక్ వాడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. అందుకే నాకు సైడ్‌లో గానీ, ఈ పక్కలో వచ్చే డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ రాదు. అందుకే నేను ఏది చేసినా గానీ కొద్దిగా మీకు మంచి వీడియో అందించాలన్న ఉద్దేశ్యంతో ఇదంతా సెటప్ అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు చూసారు గదండీ! మైలా టైలర్స్ 1000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా నేను ఈ వీడియోనైతే
ఇప్పుడు ఫేస్ క్యామ్ చేస్తున్నాను. నేను ఇంతవరకు ఫేస్ క్యామ్ చేయలేదండి. ఫస్ట్ టైమ్ ఫేస్ క్యామ్ చేస్తున్నాను. అందుకే ఇలా వస్తుంది. కొద్దిగా ఎక్కడనన్నా మిస్టేక్స్ ఉంటే తప్పు పట్టుకోకండి. మన ఛానల్‌ని మహిళా టైలర్ ఛానల్‌ని అందరూ ఆదరించండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ రిలేటివ్స్‌కి గానీ ఎవరికన్నా ఈ వీడియోలు యూజ్ అవుతాయి అనిపిస్తే మీరు షేర్ చేయండి. వాళ్ళకి గూడా రికమెండ్ చేయండి. మన ఛానల్‌నయితే ఫాలో అవుతూ ఉండండి. ఓకేనండి. థాంక్ యూ.